తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 10వ తేదీన కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను వెలువరించింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు చేసింది. ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. వీటితో పాటు రాజు యువ వికాసం స్కీమ్, బనకచెల్ర అడ్డుకోవడంపై స్టేట్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి, అడ్మిషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మెడికల్ కాలేజీల స్థితిగతులు, డ్రగ్స్ నియంత్రణ, సన్నబియ్యం పంపిణీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. కేటీఆర్ కి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేటీఆర్ చర్చించడానికి కేటీఆర్ ఏమైనా ప్రతిపక్ష నేతనా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చే దమ్ము కేసీఆర్ కు లేదా అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పేర్లు చెప్పి లక్షల కోట్లు దోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. రైతులకు 50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ దని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. గ్రామాలు ఆపు అని ఎందుకు అంటున్నామంటే, నువ్వు ఒక ప్రజాప్రతినిధివి. ప్రజాప్రతినిధి అనేది మరిచి అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అన్నిటినీ కూడా నీ డ్రామాలతో ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టారని చూస్తున్న పరిస్థితి నిన్ను చూస్తే చాలా దీనంగా కనిపిస్తున్నది. ఇప్పుడే మా రామ్మోహన్ రెడ్డి గారు లెక్కలు అన్నీ ఏ విధంగా చేసినామని చెప్పిండ్రు. ఎందుకంటే మీకు శాసనసభ అంటే గౌరవం లేదు, శాసనాలంటే గౌరవం లేదు. చట్టసభల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరో మీ అయ్యని చూస్తే తెలుస్తున్నది. ఒక సవాల్ మీ ద్వారా నేను వేస్తున్నా. కేటీఆర్, నీకు దమ్ముంటే అసెంబ్లీకి నీతో పాటు నీ అయ్యను కూడా తీసుకొని రా. నీ డ్రామాలు ఆపు అని ఎందుకు అంటున్నామంటే, నువ్వు ఒక ప్రజాప్రతినిధివి. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని ఏనబావి గ్రామ శివారు పిట్టలలోని గూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాళ్య కనకయ్య అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. మద్యానికి బానిసైన కనకయ్య తరచు భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో మే 18న నల్గొండ జిల్లాలోని ఓ తోటలో తాగిన మైకంలో తన 2వ భార్య శిరీష తల్లి జెన్నువాయిని హత్య చేశాడు. ఆ తర్వాత పరారీలో ఉన్న కనకయ్య అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి భార్యతో పాటు గ్రామస్తులను బెదిరించేవాడు. నిన్న రాత్రి గ్రామానికి వచ్చిన కనకయ్య భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. వారిని గొడ్డలితో బెదిరించగా తీవ్ర ఆగ్రహంతో బాధిత 2 భార్యలు అదే గొడ్డలితో అతన్ని హత్య చేసి మృతదేహాన్ని దేవాదుల కాలువలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం పదవిపై లొల్లి కొనసాగుతోంది. మొదట్లోనే సీఎం పగ్గాలు చేపట్టాలని డీకే శివకుమార్ పట్టాపట్టారు. అయితే అధిష్టానం సీనియారిటీ వైపు మొగ్గు చూపి సిద్ధరామయ్యకు పగ్గాలు అప్పచెప్పింది. అప్పటి నుంచే అసంతృప్తిగా డీకే శివకుమార్ సీఎం కుర్చీ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి సీఎం మార్పు ఉంటుందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య 5 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని తేల్చి చెప్పారు. ఉన్నపలంగా డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. దీంతో మరోసారి కర్ణాటక రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు డీకేను సీఎం చేయాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా బ్రెస్ట్ మరియు సర్వికల్ క్యాన్సర్ ను గుర్తించే అత్యాధునిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రాంగాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై యంత్రాన్ని ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులైన పడ్డ రోగుల బాధలను వర్ణాతీతమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. క్యాన్సర్ వల్ల డబ్బులు మనిషి పోతారన్నారని క్యాన్సర్ కు ఇప్పటికీ మందు లేదన్నారు. ఈ క్యాన్సర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. క్యాన్సర్ పట్ల వైద్యులు, నర్సులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు అవసరమైనవి విద్య, వైద్యమని వీటిని ప్రభుత్వాలు ఉచితంగా ప్రజలకు అందించాలని ఈటెల రాజేందర్ కోరారు. ₹1,00,000, ₹2,00,000 దురేసి కట్టాలి, వాడికి నెలకు నీళ్ళు కట్టాలి. ఇట్లా ఎంత సఫర్ అవుతుందంటే మామూలు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పళ్ళు అమ్ముకుంటోళ్ళు, ఆటో నడుపుకుంటోళ్ళు, కంపెనీలో పనిచేసేళ్ళు కూడా మా బతుకంతా అయిపోయింది, కనీసం మా పిల్లలైనా గొప్పగా ఉండాలి, గొప్పగా చదువుకుంటే చూసి ముడవాలని చెప్పి అనుకుంటాను. కానీ వాళ్ళకి పాపం ₹1,00,000 అప్పులపాలై చదివిస్తున్నారు. ఏం లేదు. ఇవాళ మా డాక్టర్లు ఇవాళ నేను మొన్న కూడా నాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఏంటంటే అందరికంటే క్లాసులో బాగా చదివే పిల్లలు ఏం చదువుతారంటే డాక్టర్ చదువుతారు. ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ వాళ్ళు ఏం చదువుతారంటే డాక్టర్ చదువుతా అంటారు. తర్వాతనే మిగతా అంటారు. డాక్టర్ అయిన తర్వాత ఐఏఎస్ గురించి ఆలోచిస్తారు, డాక్టర్ అయిన తర్వాత ఐపీఎస్ గురించి ఆలోచిస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 4 ఏళ్ళు చదివిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాపం వాళ్ళకు ₹5,00,000 నుంచి ₹50 లక్షలు, ₹1,00,00,000 కూడా ప్యాకేజ్ ఉంటుంది. ₹1,00,00,000 ప్యాకేజ్ ఉంటుంది పర్ యానం. కానీ మా డాక్టర్కి ప్యాకేజ్ ఇలా. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. వానాకాలం పంటకు యూరియా అందలేదని జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. మరికొందరు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణకు పెంచాలని సీఎం కోరారు. యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రేట్లు కేటాయించడం లేదని, వాటి సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులతో ఆలయాలకు చెక్కులు పంపిణీ చేస్తారు అని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆషాఢ బోనాల పండుగకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది కేసీఆర్ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మవారి గుడులకు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఆలయాలకు చెక్కులు పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఆలయాలకు చెక్కులు అందజేయాలని ఇంగిత జ్ఞానం కూడా పొన్నంకు లేదని మండిపడ్డారు. ఆషాఢ మాసంలో బోనాల కార్యక్రమము, అమ్మవార్ల పూజలు మన తెలంగాణ రాష్ట్రంలో ముందు నుంచి కూడా పెద్ద ఎత్తుగా నిర్ణయించబడుతూ ఉన్నాయి. అదొక మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆ పూజల వలన ఎంతో మంచి జరుగుతుందని ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రజలకు ఆషాఢ మాసం వచ్చిందంటే పోచమ్మ కానీ, మంకాళి కానీ, అదేవిధంగా చిత్తారమ్మ తల్లులు కానీ కొన్ని తల్లుల పేర్ల మీద పెద్ద ఎత్తుగా ఆషాఢ మాసంలో మనం పూజ కార్యక్రమం నిర్వహిస్తాం. గతంలో ఎవరు కూడా కనీసం గుళ్ళను పట్టించుకునేటువంటి పాపాన పోలేనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గుళ్ళకన్నిటి కూడా పెయింటింగ్ కానీ ఏదైనా అలంకారం కావాలని చెప్పి ప్రతి గుడి కూడా నిధులు కేటాయించింది చరిత్ర ఆ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వము పటిష్టంగా తీసుకొని అన్ని గుళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్ణయించింది. ఆషాఢ మాసం
సంగారెడ్డి జిల్లా పాషమైలారం పరిశ్రమ ప్రాంతంలో జరిగిన సిగాచి పేలుడు ఘటనపై ఎన్డీఎంఏ బృందం పరిశీలన పూర్తి చేసింది. ఘటనపై అధ్యయనం చేసిన ఈ బృందం సంఘటనా స్థలంలోని సాంకేతిక అంశాలు, భద్రతా లోపాలపై దృష్టి పెట్టింది. పరిశీలన అనంతరం వారు సంబంధిత అధికారులకు నివేదిక సమర్పించనున్నారు. ఇదిలా ఉండగా కలెక్టర్ చంద్రశేఖర్ను గల్లంతైన కార్మికుల కుటుంబ సభ్యులు కలిశారు. సంఘటన జరిగిన 9 రోజులైనా తమ కుటుంబ సభ్యుల ఆచూకీ లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన చంద్రశేఖర్ ఆఖరి వ్యక్తి జాడ దొరికే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని బాధితులకు భరోసా ఇచ్చారు. మీరన్న పాయింట్ కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే నాకు 11 రోజులు 9 రోజులు మీరు చెప్పినాక 13 రోజులు వరకు మేడం ఇక్కడికి వస్తే సార్ మేడంతో మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాము. తీసుకోవాలి సార్ మేము. అది మీరు తొందరగా చెప్తే మేము హైదరాబాద్లోని గచ్చిబౌలిలో దారుణ హత్య సంచలనం రేపింది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. జగదీర్గుట్టకి చెందిన దాసరి రాజు గచ్చిబౌలిలో శ్రీ గరుడ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా గత ఏడాది నుంచి సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే రాత్రి విధుల్లో ఉన్న సమయంలో సెల్లార్ B3 వద్ద ఆయనపై దాడి జరిగింది. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుగా అభ్యుదయ రైతులకు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. అందులో భాగంగా వైఎస్ఆర్ పేరు మీద ఒక ఫౌండేషన్ను ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా బంజారాహిల్స్ వద్ద కాంగ్రెస్ నేతలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వచ్చే వర్ధంతి కల్లా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి వ్యవసాయ రంగంలో నిష్ఠితులైన వారిని, వ్యవసాయంపై రీసెర్చ్ చేస్తున్న వారిని, ఈ ప్రాంత అభివృద్ధికి వ్యవసాయ రంగానికి దోహదపడుతున్న వారిని గుర్తించి వైఎస్ఆర్ పేరు మీద అవార్డులు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ను నిత్యం స్మరిస్తూ వారి ఆలోచనను ముందుకు తీసుకెళ్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వైఎస్ఆర్ అంటే మొదట గుర్తుకు వచ్చేది వ్యవసాయం, ప్రాజెక్టులేనని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతాంగ సోదరులకు కానీ, లేకపోతే ఇతరత్ర రైతాంగ సోదరులకు కానీ చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 3 నెలల్లో 21,000 కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరుల కోసం రుణమాఫీ చేసి ఈ ప్రభుత్వం మీకోసం చేసిందని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాను. అట్లాగే రైతు భరోసా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎప్పుడు రైతులకు అవసరం వచ్చినా ఆ అవసరాలను తీర్చడం కోసం అది విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, కరెంటు కావచ్చు, అవసరమైతే వాళ్ళు పండించుకోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడి కోసం కరెక్ట్ గా టైంలీ అందించాలనేటువంటి ఆలోచనతో ఋతుపవనాలు మొదలు కాగానే 16వ తారీఖు నాడు మొదలుపెట్టి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతుల అకౌంట్ లో రైతు భరోసా పేరు మీద వేసి చేసి చూపించాం. ఇది రైతాంగ సోదరుల కోసం చేసినటువంటి కార్యక్రమం. వాటితో పాటు ఇన్సూరెన్స్ చేపిస్తా ఉన్నారు. వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరుల కోసం వ్యవసాయ పంపు సెట్లు 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉంటే ఆ వ్యవసాయ పంపు సెట్లు కట్టాల్సినటువంటి కరెంటు బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విద్యుత్ శాఖకి 12,500 కోట్ల రూపాయల్ని మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకి నుంచి అటు విద్యుత్ శాఖకి డబ్బులు కడతా ఉంది. ఈ శాసనసభ
విజిల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట కలెక్టరేట్లో చోటు చేసుకుంది. గోవర్ధనగిరి గ్రామానికి చెందిన చిలువూరి ఎల్లారెడ్డికి 10 ఎకరాల భూమి వారసత్వంగా వస్తుందని తెలిపారు. ఆ భూమి కూడా వివాదంలో ఉండడంతో సదరు భూమిని బ్లాక్ లిస్టులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సొంతగా కొనుగోలు చేసిన మరో 17 ఎకరాల భూమిని సైతం బ్లాక్ లిస్టులో పెట్టారని వాపోయారు. దీంతో సొంతగా కొనుగోలు చేసిన భూమికి కూడా రైతు బంధు రావడం లేదని చెప్పారు. దీనిపై అక్కన్నపేట తహసీల్దార్కు ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రజావాణిలో సైతం పలుమార్లు అర్జీ సమర్పించినట్లు రైతు ఎల్లారెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో బనవాసి గురుకుల మహిళా జూనియర్ కళాశాలలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల ఉరివేసుకొని మృతి చెందిన విద్యార్థి రిషిత భౌతిక దేహాన్ని మాజీ ఎంపీ బుట్ట రేణుక సందర్శించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. రిషిత మృతికి దారితీసిన పరిస్థితులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిషిత గతంలో హాస్టల్లో ఉండి ఎంతో చక్కగా విద్యాభ్యాసం చేసిందని అన్నారు. అలాంటిది ఇప్పుడు ఆత్మహత్య చేసుకుందనడం నమ్మశక్యంగా లేదని తెలిపారు. ఇది కేవలం ఆత్మహత్య కాకపోవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బనవాసిలోని ఏపీ ఆర్జేసీ గురుకుల బాలికల జూనియర్ కాలేజ్ హాస్టల్లో నిన్న రాత్రి 6:30 ఆ సమయంలో అప్రాక్సిమేట్లీ రిషిత అనే అమ్మాయి వేసుకుని చనిపోయిందని వాళ్ళ ఇక్కడ వచ్చి మేము చూడడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కి వెళ్లారు. వాళ్ళ బాబాయ్ ఇక్కడ ఉన్నారు. ఆ పాప తిరుపతి నుంచి అమ్మాయి ఇప్పుడే వాళ్ళ బాబాయ్తో మాట్లాడుతూ ఉంటే నిన్న ఏదైతే ఉరేసుకుని చనిపోయింది హోమ్ సిక్నెస్ వల్ల అని ఏదైతే చెప్తున్నారో అది అవాస్తవం అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా హాస్టల్లో చదువుకున్న అమ్మాయి, అది కూడా తను ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్న ఒక లీడర్ గా ఒక 500 మంది పిల్లలకు ఒక లీడర్ గా యాక్టివ్ గా ఉన్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పేదాన్ని బట్టి ఆ పాప అంత సెన్సిటివ్ కూడా కాదు. ఎవరన్నా ఏదైనా ఒక మాట అంటే కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చే సమాధానం ఇచ్చేంతటి కెపాసిటీ ఉన్న ఆ పాప ఉరి వేసుకుంది. తల్లిదండ్రులు వెళ్ళిపోయాక తల్లిదండ్రులు మధ్యాహ్నం వెళ్ళిపోయారట 12:30కో ఏదో టైం. ఆ తర్వాత ఏమైంది, ఎందుకు పాప ఉరి వేసుకుంది అనేది మటుకు మనం డీటెయిల్డ్ గా వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలోని మైలాపురం కొనగనహల్లి గ్రామాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో కొనగనహల్లి గ్రామ సర్పంచ్ అనంతరాజు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన బళ్ళారి విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కోపం వ్యక్తం చేసిన కొనగనహల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మైలాపురం గ్రామానికి చేరుకొని విజయ్ కుమార్ ఇంటిపై దాడి చేశారు. ఘర్షణతో 2 గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శాంతి భద్రతలు కాపాడే ఉద్దేశంతో 2 గ్రామాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు శాంతిని పాటించాలంటూ డీఎస్పీ రవిబాబు పిలుపునిచ్చారు. మండలం కొలగనహల్లి గ్రామానికి చెందిన అనంతరాజు అనే వ్యక్తి మైలాపురం గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి ఇంటికి నిన్న రాత్రి రావటం జరిగింది. 8:30-9 గంటల ప్రాంతంలో అతని ఇంటికి రావటంతో ఆమె నారాయణ రెడ్డి బంధువులైన కిషోర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళు అతనికి బంధువులు. వీళ్ళు ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ గొడవ పట్టడం జరిగింది. గొడవపడి అనంతరాజును కట్టెతో కొట్టడం జరిగింది. కొట్టడం జరగటంతో అతనికి తల మీద గాయమైంది. ఆ తర్వాత ఈ అనంతరాజు కొలగనహల్లి గ్రామానికి వెళ్ళి సుమారు ఒక 50 మందిని తన జనాన్ని వేసుకొని వచ్చి లోకేష్ రెడ్డి ఇంటి మీదకి వచ్చి ఇంటిలోనికి చొరబడి ఇంటిలోని సామాన్లన్నీ పగలగొట్టి గడ్డివామి తగలబెట్టి 2 మోటార్ సైకిళ్ళు, కారు ధ్వంసం చేసి ఇక్కడ ఒక 5-6 మందిని కొట్టి వెళ్ళడం జరిగింది. ఈ విషయంగా నిన్నటి రాత్రి నుంచి శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తము పోలీస్ పికెట్లు బొమ్మనహాల్ మండలం కొలగనహల్లి.
వేమిరెడ్డి ప్రశాంతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి సవిత డిమాండ్ చేశారు. వైసీపీ వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు. మహిళలను విమర్శించే పనిలో వైసీపీ నేతలు ఉన్నారని విమర్శించారు. మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే ప్రశాంతి రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా బొల్లపల్లి మండల కేంద్రంలో ఘోర హత్య ఘటన చోటు చేసుకుంది. మెల్లవాగు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు 20 ఏళ్ల క్రితం కృష్ణకుమారితో వివాహమైంది. వివాహం అనంతరం కొద్ది రోజులకే దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. రోజువారీ క్రమంలో భార్యాభర్తలు కలిసి పొలం వెళ్లారు. అయితే సాయంత్రం అవుతున్నా ఇద్దరు ఇంటికి తిరిగి రాకపోవడంతో పిల్లలు ఆందోళనకు గురయ్యారు. విషయం స్థానికులకు తెలియజేయగా స్థానికులు పొలానికి వెళ్లి చూడగా హృదయ విదారక దృశ్యం కనిపించింది. ఒక చెట్టు కింద ముఖంపై కత్తితో నరికిన గాయాలతో పట్టకప్పి మృతదేహంగా కృష్ణకుమారి కనిపించారు. దీంతో చుట్టుపక్కల వెతికిన భర్త వెంకటేశ్వరరావు కనిపించకపోవడంతో అతడే హత్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. సిఐ ప్రభాకర్ రావు, ఎస్ఐ బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం భర్త అజ్ఞాతంలో ఉన్నందున పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడ జిల్లా తునిలో దొంగల మూట హల్చల్ చేశారు. మొహానికి మాస్కులు వేసుకుని 4 వ్యక్తులు బీభత్సం సృష్టించారు. కొండవారిపేటలో 2 బైకులు చోరీ చేశారు. దాని సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ఆధారంగా 16 బైకులు దొంగతనం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చకు వచ్చే దమ్ము లేకనే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యాడని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు నోరు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. నల్గొండ జిల్లాని సర్వనాశనం చేసింది జగదీష్ రెడ్డి అని ఆరోపించారు. అభివృద్ధిని ఈ జిల్లా ప్రజలంతా గమనిస్తారు, ఆలోచిస్తారు. మేము ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఒకటే, వీళ్ళ మాయ మాటల్ని, వీళ్ళ అబద్ధాల్ని, అసత్యాల్ని నమ్మొద్దు, విశ్వసించొద్దు అని చెప్పేసి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే మీడియా సంస్థల మీద దాడిని కూడా గొప్పగా ఇవాళ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సూర్యాపేట సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే బరాబర్ మీడియా మీద దాడి చేస్తామని చెప్తారు. అంటే మీకు 4th ఎస్టేట్ గా చెప్పబడుతున్నటువంటి మీడియా గొప్పతనం గురించి అనేక సందర్భాల్లో మీరు మాట్లాడేది. ఇవాళ మీరు ప్రతిపక్షంలో పోగానే మీడియా ప్రతినిధులు, పత్రికా విలేకరులు ఇవాళ మీకు శత్రువులు అయిపోతారా? మీకు భజన చేస్తేనేమో మంచోళ్ళ, మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని తప్పుగా ఎత్తి చూపితే వాళ్ళు దుర్మార్గులు అవుతారా? ఏం కల్చర్ తీసుకొస్తారు మీరు? ఏం సంస్కృతిని పెంచి పోషిస్తారు మీరు? ఇదేనా మీరు పోషించేటువంటి కల్చరు? దాదాపు మేము చేసినటువంటి అభివృద్ధిని ఈ జిల్లా ప్రజలంతా గమనిస్తారు, ఆలోచిస్తారు. మేము ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఒకటే, వీళ్ళ మాయ మాటల్ని, వీళ్ళ అబద్ధాల్ని, అసత్యాల్ని నమ్మొద్దు, విశ్వసించొద్దు అని చెప్పేసి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే మీడియా సంస్థల మీద ప్రతి పేదవారి ముఖంలో చిరునవ్వు చూడాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. విజయవాడ జిల్లా గుడివాడలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు డ్రైనేజీ సమస్యలు చెప్పడంతో తక్షణమే అధికారులకు పరిష్కరించాలని సూచించారు.
గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో బోనిగల్ల నాగేశ్వరరావు అక్రమాలకు అంతే లేదని ఎస్పీ నాయకులు తెలిపారు. గత 3 సంవత్సరాలలోపే 55 లక్షల నిధులు అవినీతి చేశారని ఆరోపించారు. అతనిపై అనేక 420 కేసులు, ఫోర్జరీ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. దేవాలయాల భూములను వాడుకుంటూ లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పారు. వారి కుటుంబం గ్రామాల్లో అనేక అరాచకాలు సృష్టించారని మండిపడ్డారు. మన్నవ గ్రామానికి సంబంధించి అవినీతికి అక్రమాలకు పాల్పడిన బొనిగెల నాగమల్లేశ్వరరావు పై జరిగిన జరిగిన ఘటన గురించి వైఎస్ఆర్సీపీ అగ్రనాయకులు, వైఎస్ఆర్సీపీ చోటా నాయకులు కూడా ఏదో హత్యలు చేసినట్టుగా, ఏదో జరిగినట్టుగా వాళ్ళు అభివర్ణిస్తా ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు చెప్పి మన్నవ గ్రామాన్ని బొనిగెల నాగమల్లేశ్వరరావు కుటుంబం ఆది నుండి ఏదైతే స్వతంత్రం వచ్చిన కాలం నుంచి వాళ్ళే పరిపాలించే విధంగా, ఆ గ్రామానికి ఏదో చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా మన్నవ గ్రామంలో స్వతంత్రం ఏర్పడిన దగ్గర నుండి ఆ గ్రామాన్ని మన్నవ రంగారావు గారు, మొట్టమొదటిగా మన్నవ రంగారావు గారు అక్కడ సర్పంచ్ గా వ్యవహరించారు. 1957 నుండి 63 వరకు అన్నవరపు చిన్ననాయుడు గారు, ఏదైతే రామకృష్ణ గారు ఉన్నారో వారి తండ్రి గారు అక్కడ సర్పంచ్ గా వ్యవహరించారు. వారి తదుపరి అన్నవరపు వెంకటేశ్వర గారు 1964 నుంచి 71 వరకు వెంకటేశ్వర గారు, 71 నుంచి 81 వరకు పుల్లిపాక రంగారావు గారు, 81 నుంచి 86 వరకు అన్నవరపు వెంకటేశ్వర్లు గారు, 87 నుంచి 94 వరకు అన్నవరపు నాయుడు, ఏదైతే రామకృష్ణ గారు సోదరుడు, వీళ్ళందరూ కూడా 94 వరకు సర్పంచ్గా వ్యవహరించారు. అక్కడ మన్నవ గ్రామానికి సంబంధించి అవినీతికి అక్రమాలకు పాల్పడిన బొనిగెల నాగమల్లేశ్వరరావు